అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు చాలామంది చీఫ్ మినిస్టర్లతో పనిచేశారు, క్లోజ్గా కూడా పనిచేశారు. ఒక్క వర్డ్లో మీరు అన్ని విధాల బ్రాడ్గా చాలా ఆస్పెక్ట్స్, కొందరు కొన్నిట్లో బాగుంటారు, కొన్నిట్లో బాగుంటారు. ది బెస్ట్ సీఎం అంటే ఎవరిని చెప్తారు? అంటే బెస్ట్ అనేది ఇట్ రిలేట్స్ టు ది కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సపోజ్ యూ సే మోస్ట్ ఆనెస్ట్ అంటే అదొక కేటగిరీ, మోస్ట్ డైనమిక్ అంటే అదొకటి, మోస్ట్ హార్డ్ వర్కింగ్ అంటే అదొక కేటగిరీ. సో ఇలా చూసినప్పుడు మోస్ట్ ఆనెస్ట్ అనేటప్పటికీ నాకు విజయభాస్కర్ రెడ్డి గారు గుర్తొస్తారు, ఎన్టీ రామారావు గుర్తొస్తారు. మోస్ట్ డైనమిక్ అనగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. మోస్ట్ పబ్లిసిటీ సీకింగ్ అనగానే అంజయ్ గారు గుర్తొస్తారు. పబ్లిసిటీ సీకింగ్ అంజయ్ గారా? ఓకే. సెక్రటరీస్ అంతా ఇది పెడదాం సార్ అనేవాడు, అనౌన్స్ చేసేసేవాడు. సో అట్లా ఉండేవాడు అన్నమాట ఆయన. సో నోబడీ హ్యాస్ say 100% marks on all counts. Each has his own. బట్ నన్ను అడిగితే నేను చెన్నారెడ్డి గారి పేరు చెప్తాను. మీరేమంటారు? చెన్నారెడ్డి గారికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ రిలేషన్. ఒక చాప్టర్లో ఉంది ఆన్ ది బ్రింక్ ఆఫ్ రెసిగ్నేషన్ అని. చెన్నారెడ్డి గారు కోపిష్టి. ఆయన ఏదో పట్టాలు ఇస్తానంటే ఆ పట్టాలు క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉందని చెప్పి వెంగళరావు గారి ఎపిసోడ్ చెప్పాను. దానిలో వెంగళరావు గారు పోయి గుంటూరులో పట్టాలు ఇచ్చారు, జైరాబాద్లో. సో అది నేను చూశాను. జాయింట్ సెక్రటరీగా చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీ గారు టూర్లో మన లీవ్లో ఉన్నారు. సో అది నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఫార్చునేట్లీ గోవిందరాజన్ వాజ్ గోవిందరాజన్, జూనియర్ గోవిందరాజన్. అతనికి చెప్పాను, వెంగళరావు గారు ఇచ్చిన పట్టాలు, ఆయన చేతితో ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేశాము, మరి ఈయన ఇచ్చిన పట్టాలకి అదే గతి పడుతుంది కదా, ఆ డేట్ పోస్ట్ పోన్ చేసుకోండి. నేను మిగిలిన సర్వేయర్స్ అందరినీ అక్కడికి పంపించేసేసి త్వరగా చేయించి మాస్ ప్లాన్ ప్రకారం ఉన్న పట్టాలన్నీ ఇచ్చేస్తాము. అండ్ ఫౌండ్ ఇట్స్ వాట్ ఈ సెడ్ ఇట్స్ క్వైట్ రైట్, సెండ్ ఎ నోట్ అన్నాడు. సో నోట్ పంపించాను. అయితే చూశాడు అన్నమాట. హూ ఇస్ దిస్ బచ్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ టు స్టే మై ఫంక్షన్ అన్నాడు. జాయింట్ సెక్రటరీ టు స్టే మై ఫంక్షన్ అన్నాడు. కాల్ దట్ ఫెలో విత్ ద ఫైల్ అన్నాడు. సో ఆ నైట్ అనుకున్నాను, ఆయన అప్పుడు పేరు ఏంటంటే ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది కదా, ఎట్లాంటివి మంచి అయినా చెడైనా కూడా. చెడైతే మరీ ఎక్కువ. పోతే అరుస్తాడు, ఫైల్ మొఖాన్ని పెట్టి కొడతాడు, సెక్రటరీ కాదు, జాయింట్ సెక్రటరీ కాదు అనేది బాగా ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి. నేను ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను ఇక్కడ, బికాస్ 1 or 2 ఇన్సిడెంట్స్ అబౌట్ హిమ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు షేర్, విచ్ యూ మైట్ హ్యావ్ నోన్ ఆర్ మైట్ నాట్ హ్యావ్ కమ్ టు యువర్ నోటీస్. 2 ఏంటంటే, ఈయన చీఫ్ మినిస్టర్గా కడప వచ్చాడు, కడప నుంచి కర్నూలు వచ్చాడు. కడపలో ఉన్న కలెక్టరు ఇంత పెద్ద నోట్ తయారు చేసి ఆయన చేతికి ఇచ్చాడు. చదవలే, మొత్తం అంతా తిరిగాడు, పోయినాడు. ఆయన నుంచి కర్నూలు పోయినాడు. కర్నూలు కలెక్టర్ ఇంత చిన్న నోట్ ఇచ్చాడు. తీసి ఇట్లా కొట్టి ఆయన కామెంట్ ఏంటంటే, యు సీ దట్ కడప కలెక్టర్, he gave this big a note. Not that I read it. It shows how much he cares for the chief minister. అదొకటి. రెండోది, ఇంకొక జిల్లాకు పోతే
బాత్రూంలోకి వెళ్ళాట, మొహం కడుక్కొని టవల్ తీసుకొని తుడుచుకోపోయినట్ట. వీళ్ళు ఏం చేశారు, ఉతికి పెట్టాలి, బ్రాండ్ న్యూ టవల్ అక్కడ పెట్టారు, అది మొహానికి అంతా చుట్టుకుని బయటకు వచ్చి వర్స్ దానే హోటలియర్ అన్నట్ట కలెక్టర్. చెప్పండి, దీస్ ఆర్ ఆల్ ది స్టోరీస్ అబౌట్ హిమ్. సో ఆయన రమ్మనంటే కాల్ దట్ జాయింట్ సెక్రటరీ ఫెలో విత్ ద ఫైల్ అన్నాడు. అప్పుడు నా ఇన్సిడెంట్, మా నాన్నగారు నన్ను తప్పు చేయకపోయినా కొట్టిన సందర్భం గుర్తొచ్చింది. నేను వెడతాను, ఆయన కోపంలో ఉండి ఏదో ఆ ఫైల్ నా ముఖాన్ని ఇసిస్తాడు, అది నేను తట్టుకోలేను. సో దెన్ ఐ సెడ్ నో, ఐ వోంట్ అలౌ హిమ్ టు ఇన్సల్ట్ మీ. ఐ వుడ్ రాదర్ రిజైన్ దాన్ గెట్ ఇన్సల్టెడ్ అని చెప్పేసి, అప్పుడు నేను ఒక అద్దెంట్లో ఉంటున్నాను. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. మా జెంటిల్మన్ ఫ్రమ్ రాజస్థాన్ సెటిల్ ఇక్కడికి వచ్చి ఏదో స్టీల్ వ్యాపారం చేసుకుంటున్నారు. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పక్క పక్కనే ఉండేవాళ్ళు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన రూమ్ ఎక్కినా నా రూమ్ ఎక్కినాను. ఐ సెడ్, నేను ఈ రాత్రికి నేను రిజైన్ చేస్తున్నాను, నేను నా పొగరు వల్ల నా ఫ్యామిలీ రోడ్డున పడకూడదు. సో మీ స్టీల్ వ్యాపారంలో నాకు ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇక్కడ ఎంత ఉద్యోగం వస్తుందో, ఎంత జీతం వస్తుందో అంత ఇవ్వాలి, దానికి సరిపడా రిజల్ట్స్ నేను మీ కంపెనీకి తెస్తాను. అండ్ he said one word again, don't bother about it, your job. I know you will never do anything wrong. Do what you want to do. So I went prepared to resign. వెళ్తే ఆయన కూర్చున్నాడు. పోగానే నేను పోయి నా పేరు చెప్పి ఆయన అడక్క ముందే కూర్చున్నాను కుర్చీలో. జనరల్గా కూర్చోమన్నప్పుడే కూర్చుంటాం మనం. బచ్చా జాబ్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ అండ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ యాంగ్రీ మూడ్ కూర్చున్నాను. ఎలాగో తయారైపోయాను కదా అంటే ఎస్ అన్నాడు అన్నమాట. అంటే సార్, ఐ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్. ఎస్, అలా 3 సార్లు లైక్ ఏ లయన్ హీ రోల్డ్. ఈ కారణాలండి, నేను మీ చేతితో ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్. బయటపడ్డారు. ఆ తర్వాత ఐ బికేమ్ ఎ డార్లింగ్ టు హిమ్. ఆయనకి గవర్నర్ దగ్గరికి మనకు ఫైల్స్ పోయి, ప్రమోషన్ కావాలన్నా, తర్వాత స్కేల్స్ పెంచాలన్నా అబౌట్ డిప్యూటీ సెక్రటరీ గవర్నర్కి పోయేది ఆ రోజుల్లో. ఏమయ్యా నాకు ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఏం తెలుసు, ఏ కలెక్టరేట్ అంటాడు, ఏ సెక్రటరేట్ అంటాడు, ప్రజలందరూ నాకు ఇస్తారు, ఆయన పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలి అన్నాడు. అని అంటే కెన్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ అన్నాడు. రెడీగా ఎస్ సార్ అన్నాడు. ఏం చేస్తామని అంటే బిజినెస్ రూల్స్ అని ఉన్నాయి, దాని ప్రకారం ఈ కేటగిరీ ఆఫ్ ఫైల్ గవర్నర్ పోవాలి. బిజినెస్ రూల్స్ అప్రూవ్ చేసేది క్యాబినెట్. అండ్ ఐ బ్రింగ్ ఇట్ బిఫోర్ ది నెక్స్ట్ క్యాబినెట్ సేయింగ్ దట్ ది ఫైల్స్ రిలేటింగ్ టు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఈ ట్రాన్స్ఫర్స్ కూడా అక్కడికి పోయేది గవర్నర్ దగ్గర. దే విల్ నాట్ గో టు ది గవర్నర్. ఈ జంప్డ్ అప్ ఫ్రమ్ ద చైర్ లైక్ ఏ చైల్డ్. బాగుంది అన్నాడు. గవర్నర్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది ఐఏఎస్ సర్వీస్. ఇంకా అక్కడి నుంచి కొన్నాళ్ళు పోయినాక దేనికైనా నన్నే పిలిచేవాడు. అప్పుడు సిఎస్ని పిలిచేవాడు, పేరు చెప్పకూడదు, పిలిచేవాడు కాదు. ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి వీటితో నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి అలా చెప్పకుండా, సార్ ఇదేం ఉద్యోగం సార్, అంత మంచి ఆఫీసర్కి ఇండస్ట్రీ ఇద్దాము, ఇరిగేషన్ ఇద్దాము, పవర్ ఇద్దాము, ఇన్ని పోస్టులు ఇద్దాము ఆయనకి అన్నాడు. సో ఆయన పిలిచాడు సీఎం. సో దెన్ ఐ సెడ్, నేను ఇరిగేషన్ పవర్, అప్పుడు 2 కలిపి ఉండేవి. నా బోత్ ఆర్ జిఎన్ డిపార్ట్మెంట్స్.
దానికి వెళితే బాగుంటుందని ఆల్ యువర్ డైన్స్ వాట్ ఎవర్ యూస్ దోస్ గుడ్ వర్డ్స్ యూ వాంటెడ్ టు యూస్ అంటే నేను అక్కడికి వెళ్ళాను సార్ ఇరిగేషన్కి, అది ఫుల్ ఆఫ్ కరప్షన్, ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అట్టాగే ఉంటుంది, అది తప్ప ఇంకేదన్నా అంటే నీకేం కావాలి అడుగు అన్నాడు. నేను అన్నాడు జిఐడికి పంపండి, నాకు ఇట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఐ విల్ ఓన్లీ బి డీలింగ్ విత్ యూ అండ్ చీఫ్ సెక్రటరీ అంటే జిఐడికి వేసాడు నన్ను.